వైకుంఠ ఏకాదశికి ఏర్పాటు చేసినటువంటి టోకన్ల జారీ సెంటర్ల వద్ద ఏదైతే తొక్కిసలాట జరిగి కొంతమంది మృతి చెందినటువంటి పరిస్థితి, అనేక మంది తొక్కిసలాట్లు కింద పడి గాయాలైనటువంటి పరిస్థితి. వారినంతా కూడా తిరుపతిలోని రోయ్ హాస్పిటల్ వద్దకు తీసుకురావడం జరిగింది. మనతో పాటు ప్రత్యక్ష తొక్కిసలాట్లు గురైనటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం. ఆయన కింద పడి రక్త గాయాలైనటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అన్నమయ్య జిల్లా రామచంద్ర మండలం. ఎంతమంది వచ్చారు? 400 మంది వచ్చారు. మీ వాళ్ళంతా సేఫ్? అంతా మంది ఒక 10 మంది. విశాఖపట్నం వల్ల ఒక 10 మంది చచ్చిపోయినారు. ఆడే చచ్చిపోయారు. విశాఖపట్నం వల్ల ఆడే చచ్చిపోయినారు. అయినా సార్ ఆడే ఉన్నాము కదా, మేము ఆడే ఉన్నాం కదా. చూడ అంతమంది చచ్చిపోయినారు. ఫుల్ బోయిపల్లెమో పోలీసులు 5,000 మంది ఉన్నాము. అందరిని క్యూలో వదిలేయండా అని చెప్తుంది. వాళ్ళు వెళ్ళా మా మాట ఒకేసారి తీసిన దాని వల్ల ఇంత తొక్కిసలాట జరిగా. వీళ్ళంతా కూడా మనం చూస్తున్న ఆయన పూర్తిగా తొక్కిసలాటలో ఇక్కడ ఆయన ఒక కింద పడి గాయాలైనటువంటి పరిస్థితి, మొత్తం కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఏదైతే దాదాపు వీళ్ళ బృందం అంతా కూడా మేము 400 మంది దాకా వచ్చాము, మా వాళ్ళంతా ఏమైపోయారు, బతికారో చనిపోయారో అన్నంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఇప్పటికే ఇక్కడ ఒక సంఘటన స్థలానికి ఏదైతే రోయ్ హాస్పిటల్ వద్ద ఎమర్జెన్సీ వార్డు కాడికి టీటీడీ బోర్డు మెంబర్ కావచ్చు, అదేవిధంగా టీటీడీ ఈవో కూడా చేరుకోవడం జరిగింది. ఏదైతే టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇలాంటి సంఘటన జరగడం చాలా చింతిస్తున్నాను, ఇది మేము టీటీడీ తరఫున క్షమాపణ కూడా కోరుతున్నాం భక్తులు కనేసి అని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇదే తరుణంలోనే ఏదైతే లోపల అస్వస్థకు గురైనటువంటి వారు తీవ్ర ఇబ్బంది పడుతున్న వారిని అంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అదే తరుణంలోనే ఈవో కూడా ఇప్పటికీ లోపలికి ఇంకా బయట వచ్చి మీడియా కూడా తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే లోపల ఎంతమంది చనిపోయారు ఏమన్నదాన్ని మాత్రం అఫీషియల్గా అయితే సమాచారం లేదు, కానీ 4 చనిపోయినట్టుగా అయితే ప్రథమంగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే అనేక మంది గాయాల పాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే సెంట్రల్ వద్ద ఏదైతే పరిస్థితిని అదుపులో తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం రోయ్ హాస్పిటల్ వద్ద చూస్తున్నాము. ఎటు చూసినా కూడా ఆ క్షత్రగతుల యొక్క కుటుంబ సభ్యులు ఆర్తనాదాలే మనకి ఇక్కడ వినపడుతున్నాయని చెప్పాలి. ఏదైతే అనేక మంది ఇక్కడికి వచ్చి గాయపడిన వాళ్ళ బంధువులు అంతా కూడా అక్కడ వాళ్ళ వారికి ఏమైందో అనే సందేహం భయాందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు సిపిఎం పార్టీ సంబంధించిన కందర్ మురళి గారు ఉన్నారు. ఆయన లోపల ఈ యొక్క ఏదైతే పేషెంట్ ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు లోపలికి వెళ్ళేసి వచ్చారు. ఆయన ఒకసారి అడిగి తెలుసుకుని ఎంతమంది చనిపోయి ఎంతమంది గాయాలైన ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే సార్, ఇదంతా కూడా ఆయన లోపలికి వెళ్ళి ఇదంతా కూడా గతంలో ఎప్పుడు జరిగింది ఈ రకంగా జరగడం పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలనేసి అని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి నగరంలో ఎప్పుడూ లేదు, తిరుపతి నగరంలో ఎప్పుడూ లేదు. మొట్టమొదటిసారిగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా 4 భక్తులు చనిపోవడం అనేది, 3 మహిళలు చనిపోయారు, 1 పురుషుడు చనిపోయారు. 15-20 మంది దాకా తీవ్రమైనటువంటి గాయాలకు గురైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇది గతంలో ఎప్పుడు ఇట్లాంటి ఘటన జరగల. తిరుమల కొండ మీద లక్షల సంఖ్యలో రావడము, లేదంటే ఇబ్బందులు పడడము చాలాసార్లు చూసాం. ఆఖరికి గేట్లు కూడా బద్దలు కొట్టినటువంటి పరిస్థితి గతంలో చూసాం. కానీ ఫస్ట్ టైం ఈరోజు తొక్కిసలాట్లో మనుషులు చనిపోవడం అనేది తిరుపతి చరిత్రలో ఫస్ట్ టైం ఇది ఏమాత్రం బాధ్యత రాహిత్యమైనటువంటిది. ప్రభుత్వ యంత్రాంగం యొక్క ఫెయిల్యూర్ కారణంగా ఈ పరిస్థితి సంభవించింది. క్షతగాత్రులకి నాణ్యమైన వైద్యం అందించాలి, చనిపోయినటువంటి వాళ్ళకి అవసరమైన నష్టపరిహారం అందించే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మొత్తం 4 చనిపోయినారు. ఇందులో 3 మహిళలు ఉన్నారు, 1 పురుషుడు ఉన్నారు. 15-20 మంది ఈరోజు తీవ్రమైనటువంటి గాయాలకు గురై వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి ఎట్లా అందరూ ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలోనే అత్యధికులు కనిపించారు. లోపల బీభత్సకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారు తొక్కిసలాటకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా. ఇది ఈరోజు నెలకొన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే మనం చూస్తున్నాం వచ్చే ప్రతి అంబులెన్స్ లో కూడా ఏదైతే తొక్కిసలాట గురైనటువంటి వాళ్ళు కనబడుతున్నా వచ్చేటువంటి ప్రతి అంబులెన్స్ లో కూడా ఎటువంటి పేషెంట్లు వస్తారని భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ రోయ్ హాస్పిటల్ వద్ద మనం చూస్తున్నాం. ఎవరైతే తొక్కిసలాట గురైనటువంటి బాధితులు అంతా కూడా తిరుపతిలోని ఎమర్జెన్సీ వార్డు రోయకి తీసుకురావడం జరిగింది. వీరంతా కూడా ఏదైతే ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ వార్డులో వీళ్ళకంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. వీరంతా కూడా ఏదైనా ఎక్కువ ప్రాణాపాయ స్థితి ఉన్న వారిని కూడా ఇక్కడ నుంచి వేరే సిమ్స్ కానీ ఇతర హాస్పిటల్ కూడా తరలించే విధంగా అయితే చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. అదే తరంలో రోయ్ హాస్పిటల్ వద్ద మనం చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో ఎవరైతే లోపల ఈ తొక్కిసలాట గురైనటువంటి వారు బంధువర్గం కావచ్చు, వారు కావచ్చు, మా వారికి ఏమైందన్న ఒక టెన్షన్, ఒక భయం, ఒక ఆందోళన అయితే గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే రోయ్ హాస్పిటల్ వద్ద కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ లింక్
డిస్క్రిప్షన్ లో ఉంది.